మూసీ ప్రక్షాళనలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. గాంధీ సరోవర్కు ముందస్తు అనుమతి తీసుకోలేదని వేసిన పిటిషన్ కొట్టివేసింది. దోమల బెడదపైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దోమతెర ఫాగింగ్ మిషన్ తోటి అసెంబ్లీ మీడియా హాల్లోకి వెళ్లారు. సుధీర్ రెడ్డిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సుధీర్ రెడ్డి దగ్గర నుంచి మార్షల్స్ ఫాగింగ్ మిషన్ను లాక్కున్నారు. దోమల నివారణపైన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సుధీర్ రెడ్డి మండిపడ్డారు. మీడియా హాల్లో ఇలా హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే నోరు తెరిస్తే నోట్లకు దోమలు పోతున్నాయి. దోమలతోటి విపరీతంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దోమల మీద యుద్ధంలో భాగంగా చాలా చెరువులలో గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రకాల 6 రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టేవాళ్ళం. మొదటిది ఆయిల్ బాల్స్ వదిలిపెట్టేవాళ్ళం. ఆయిల్ బాల్స్ తోటి లార్వా అంతా చచ్చిపోతుంది, లార్వా స్ప్రెడ్ కాదు, తద్వారా దోమల నియంత్రణ తగ్గేది. రెండవది మాన్యువల్ భుజానికి ఈపుకు దోమల స్ప్రేయింగ్ డబ్బా మనం కట్టుకొని దాన్ని 15 మీటర్ల దాకా పోతుండే. ఈ 15 మీటర్లు స్ప్రేయింగ్ చేసేవాళ్ళము. స్ప్రే చేస్తే లార్వా డెవలప్ కాకుండా ఉండే. కానీ మధ్య చెరువు దాకా మందు రీచ్ కాకపోతుండే. దాని తర్వాత డ్రోన్ ద్వారా మరి మధ్య చెరువులో కొట్టేవాళ్ళము. ఆ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల కంప్లీట్గా లార్వా చచ్చిపోయేది. దాని తర్వాత మళ్ళీ గంబూజియా చేపలని చెప్పేసి చేపలను నీళ్ళల్లో వదిలేవాళ్ళం. నీళ్ళల్లో వదిలిపెట్టడం వల్ల ఈ లార్వా అంతా కూడా తినేసేది. తద్వారా దోమలు అన్నీ కూడా అదుపులో ఉంటుండే. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధం ప్రకటించినాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ అన్ని రోగాలతోటి ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమలనైనా అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇవాళ హైదరాబాదులో